చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే చేక అంటే జంట, హల్లులతో కూడిన జంట వెంట వెంటనే అర్ధభేదంతో వచ్చినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదంతో వెంట వెంటనే హల్లుల జంట వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అది కూడా హల్లుల జంట ఉండాలి. ఈ వాక్యంలో ఒక ఉదాహరణ చూద్దాము. నీటిలో పడిన తేలు తేలుతుందా అది తేలుతుందా? నీటిలో పడిన తేలు తేలుతుందా తేలుతుందా? అంటే తేలు అంటే ఒక విష జంతువు పేరు. నీటిలో పడింది, అది మునిగిపోతుందా తేలుతుందా అనే అర్థంతో కూడింది ఒక పదం. తేలు అంటే విష జంతువు. అంటే రెండు పదాలు వినడానికి ఒకే రకంగా ఉన్నాయి, కానీ అర్థం మాత్రం వేరువేరుగా ఉంది. ఈ రకంగా అర్ధభేదంతో అల్లుల జంట వెంట వెంటనే వచ్చినట్లయితే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. మరొక ఉదాహరణ చూసినట్లయితే, అరటి తొక్క రాదు. అరటి తొక్క అంటే మనం అరటిపండు తిన్నప్పుడు పైన ఉన్న తొక్కను తీసేస్తాం. అరటి తొక్క రాదు. తొక్క అంటే పైన పీలు. మరొక తొక్క అనేది కాలు కింద పడితే ఏమవుతుంది? జర్రున జారుతాం. అంటే అరటి తొక్క రాదు. ఇక్కడ అర్ధభేదంతో హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది. ఇంకొకటి, నిప్పులో పడితే కాలు కాలుతుంది. అంటే మనకి మంట దగ్గర, పొయ్యి దగ్గర, లేకపోతే బయట ఏదన్నా మంట వేస్తున్నప్పుడు మనం కాలుతో ఆ నిప్పును తొక్కినా మనం ఆ నిప్పులో కాలు పడిన ఏమవుతుంది? కాలుతుంది. కాలు అంటే మన లెగ్, కాలుతుంది అంటే బర్న్ అవుతుందా అని చెప్పే అర్థంతో కూడింది. అంటే ఇక్కడ కాలు అనేది 2 సార్లు వచ్చింది. కాలుతుంది, కాలుతుంది. అంటే అర్ధభేదంతో వెంట వెంటనే ఇక్కడ రావడం జరిగింది. మరొక వాక్యం చూసినట్లయితే, తమ్మునికి చెప్పు అంటే ఏదైనా ఒక మాటని చెప్పడానికి ప్రయోగిస్తాం. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. కాలు చెప్పు తెగిపోకుండా జాగ్రత్తగా, ఒకవేళ తెగడానికి సిద్ధంగా ఉందనుకోండి, జాగ్రత్తగా నడువు అని చెప్తాం కదా. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. ఇలా అర్ధభేదంతో ఒకే పదం అంటే ఒకే పదాలు వెంట వెంటనే వచ్చినట్టయితే